యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసంతో పాటు వీకెండ్ ఆదివారం సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. యాదాద్రి నరసింహస్వామి దగ్గరికి ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో వచ్చి సత్యనారాయణ వ్రతం చేయించుకొని స్వామివారిని దర్శనం చేయించుకుంటూ ఉంటారు. మా పిల్లలు బర్త్డేలు అయినా సరే స్వామివారి కళ్యాణానికి కానీ అభిషేకం కానీ వస్తూ ఉంటాయి. కొత్త గుడి కట్టిన తర్వాత ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంతకు ముందున్న పాత టెంపుల్తో ఇప్పుడు చాలా బాగుందండి. లోపలైతే ఇంకా చాలా బాగుంది. కేసీఆర్ గారి సంకల్పం తీసుకొని ఈ టెంపుల్ ఎప్పుడైతే నిర్మించారో అండ్ దాని తర్వాత చాలా డెవలప్మెంట్ కానీ టెంపుల్ కానీ దర్శనాలు కానీ ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా సౌకర్యంగా ఉంది. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంది. సంవత్సరం మేము లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి దర్శనం చేసుకొని సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం. చాలా బాగుంది గుడి దర్శనము, అంత మంచి బాగుంది. చాలా అప్పటికి చాలా మారిపోయింది, చాలా బాగుంది. పాత గుడి నేను ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉంది. పాత గుడి అయినా బాగుంది, ఇప్పుడైనా అభివృద్ధి కాబట్టి మార్పు చెందుతుంది. సంవత్సరం మేము శ్రావణ మాసం ఇక్కడికి వస్తుంటాము. ఈ 4 మంత్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. మళ్ళీ కొత్తగా మా వైఫ్ తోటి మా ఫ్యామిలీ తోటి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ సంవత్సరం ఇలానే వస్తుంటాం శ్రావణ మాసం. దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మంచిగా జరిగే థ్యాంక్ యూ.